కామారెడ్డి ట్రయాంగిల్ డెత్ మిస్టరీ సంచలనంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన ఫోన్లు రికవరీ చేసుకున్న ముగ్గురి మరణాలపై పోలీస్ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు. ముగ్గురి కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. శృతి, సాయి కుమార్, నిఖిల్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. దర్యాప్తుకు ఓపెన్ కాని ఫోన్ ల్యాగ్స్ అడ్డంకిగా మారుతున్నాయి. శృతి, సాయి కుమార్ మధ్య సంబంధం, శృతి, నిఖిల్ మధ్య ప్రేమాయణం ఘటనపై ప్రస్తుతం విచారణ సాగుతుంది. ముగ్గురి మధ్య మాట పెరిగిందా? ఘర్షణ జరిగి పొరపాటున చెరువులో పడ్డారా? లేదా ముగ్గురు కలిసే చనిపోయారా? ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్ళిన మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా? ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీసుల మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ మిస్టరీ వీడేందుకు ఆయా కోణాల్లో జరుగుతున్న దర్యాప్తు. సో ఏం జరిగింది, అసలు ఈ మిస్టరీని పోలీసులు ఎప్పుడు ఛేదించబోతున్నారని మాత్రం ఛాలెంజింగ్గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ముగ్గురి ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ట్రిపుల్ డెత్ కేసులో చిక్కుముడులు వీడనున్నాయి. బికనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. అయితే వారి ఆత్మహత్యకు కారణాలేంటనే విషయంలో గందరగోళం నెలకొంది. ముగ్గురు చనిపోవడం, ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకపోవడంతో పాటు మృతులకు సంబంధించిన ఫోన్లు లాక్ ఓపెన్ కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు ఫజిల్గా మారుతోంది. మృతుల కుటుంబ సభ్యులను, వారితో పనిచేసిన సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. ముగ్గురి ఫోన్లను తెరిచేందుకు విఫలయత్నం చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లను తెరిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే చనిపోయిన రోజు ముగ్గురు గంటల తరబడి మాట్లాడుకున్నట్టు బయటపడిందని పోలీసులు చెప్తున్నారు. శృతి, నిఖిల్ మధ్య ఇటీవల వాట్సాప్లో ఆత్మహత్యకు సంబంధించిన చర్చ జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. ఇక బీబీపేట ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్ నుంచి మంచి వ్యక్తి అని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ శృతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందని అంటున్నారు. శృతికి వివాహమైనప్పటికీ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుందని చెప్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్తో బంధం కన్నా ముందే శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో ప్రేమ వ్యవహారం నడిపిందంటూ తెలుస్తోంది. ఈ విషయం ఎస్ఐకి తెలిస్తే తమకు ప్రమాదమని భావించిన శృతి నిఖిల్ను ఎస్ఐ సాయి కుమార్కు దగ్గర చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్లా ఉంటే తనను సేఫ్గా ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సాయి కుమార్కు బికనూరుకు బదిలీ కావడంతో శృతితో గ్యాప్ పెరిగిందన్నారు. ఆ తర్వాత శృతి, నిఖిల ప్రేమ వ్యవహారం తెలియడంతో సాయి కుమార్ ఇద్దరిని నిలదీశారని, ఈ విషయంపై మాట్లాడుకోవడానికి ముగ్గురు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు కలిశారని అధికారులు భావిస్తున్నారు. మాట పెరగడంతో బెదిరించేందుకు శృతి ముందుగా చెరువులో దూకి ఉండవచ్చని, ఆ తర్వాత నిఖిల్ కూడా దూకడంతో ఆందోళనకు గురైన ఎస్ఐ సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా ఒకరిని కాపాడేందుకు ఒకరు, ఇలా వరుసగా ముగ్గురు దూకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారా? ఏం జరిగింది? ఈ డెత్ మిస్టరీ వీడేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మా కరెస్పాండెంట్ గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, కామారెడ్డి ట్రిపుల్ సూసైడ్ మిస్టరీ ఇంకా వీడే పరిస్థితి కనబడలేదు. ఇంకా చాలా చిక్కుముడ్లు ఉన్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎలాంటి దర్యాప్తు సాగుతుంది? అసలు ఈ ముగ్గురు ఎలా చనిపోయినట్టు? రామదాస్, కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ పోలీసులు ముగ్గురు ఏదైతే ముగ్గురు మృతికి సంబంధించిన కేసులో ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ మృతిపై ఇంకా అంతు చిక్కని అనుమానాలు, ప్రశ్నలు ఎన్నో పోలీసులకు చిక్కుతున్నాయి. కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ఆపరేటర్ ముగ్గురు మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు వీరికున్న పరిచయం ఎలా సాగిందనే కోణంలో కూడా పూర్తిగా కాల్ డేటా ఆధారంగా పోలీసులు విశ్లేషణ కొనసాగిస్తున్నారు. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తుకు అడ్డంకిగా మారింది ఏంటంటే ఫోన్లు ఓపెన్ కాకపోవడం, ముఖ్యంగా ఎస్ఐకి సంబంధించిన ఫోన్లు అదేవిధంగా లాక్స్ ఓపెన్ కాకపోవడంతో పూర్తిగా ఆర్థిక లావాదేవీలు ఎక్కడ జరిగాయనే కోణంలో కూడా పోలీసులకు ఎంక్వైరీకి అంతు చిక్కడం లేదు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాలు లేకపోవడంతో పూర్తిగా వీరికి అన్ని కూడా ఊహాజనితంగానే మీడియా కథనాలు ప్రచారం అవుతున్నాయని పోలీసులు కూడా దీని అంతటి కూడా చెక్ పెట్టే దిశగా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. శృతి అదేవిధంగా నిఖిల్ మధ్య ఉన్న బంధం ఏంటి, సాయి కుమార్ శృతికి మధ్య ఉన్న ప్రేమ, ఈ విషయాలేంటి, వీటన్నింటి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా సంచలనం జరిగింది. దీనికి అంతకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు ఈ కోణాన్ని చెక్ పెట్టే దిశగా పూర్తిగా
దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముగ్గురు మృతి చెందారు. అంటే ముగ్గురు మధ్య ఘర్షణ ఎలా సాగింది? శృతి ముందుగా నిఖిల్ కు మధ్య ఉన్న ప్రేమాయణంతో వారి ఇద్దరికి సంబంధించి ఎస్ఐ సాయి కుమార్ మధ్యలో రావడం, సాయి కుమార్ కు ఉన్న సాన్నిధ్య సంబంధం, ముగ్గురు మధ్య పంచాయతీ చర్యలు చేసుకునేందుకు ముగ్గురు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు వచ్చారు. అక్కడ మాట పెరిగి శృతి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెరువులో దూకినట్లు అనుమానం అయితే వ్యక్తమవుతాయి. ఎందుకంటే శృతిని కాపాడబోయిన నిఖిల్ ఆత్మహత్య మృతి చెందాడు. ఈ ఇద్దరిని కాపాడబోయిన ఎస్ఐకి ఏదైతే ఈత రాకపోవడంతో ఆయన కూడా మృతి చెందినట్లు పోలీసు వర్గాలు అయితే ఇప్పటికే వెల్లడిస్తున్నాయి. పంచనామా రిపోర్ట్లో కూడా వారికి ఏదైతే పంచనామా రిపోర్ట్లో కూడా ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పూర్తిగా ఎందుకంటే 3 డెడ్ బాడీల్లో నీళ్లు వెళ్ళినాయి కాబట్టి 3 డెడ్ బాడీల్లో కూడా నీళ్లు వెళ్లడంతో వారు అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు అయితే పేర్కొన్నారు. దీనికి అందరికి సంబంధించి మృతులకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిస్తే పై అధికారుల అనుమతితో ఇలా లాకర్లు తెరిస్తే వీరికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, వీరికి నీటిలో మునగడంతోనే ప్రాణాలు కోల్పోయారనే నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో విభిన్న కోణాల్లో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఉన్నతాధికారులు అందరూ కూడా దీనిపైన దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ లాక్ ఓపెన్ అయితే వీరికి అందరికి సంబంధించిన సంభాషణ ఎలా సాగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు వీలుంటుంది. కాబట్టి ఇది ఒకవైపు ఫోన్ లాగు, ఒకవైపు బంధువులతో విచారణ, మరోవైపు పోలీసులు వారికి ఉన్న సన్నిహిత సంబంధాలు అన్ని కూడా చెక్ దిశగా ముగ్గురు కూడా మృతి చెందడం ఆత్మహత్యగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో వీటన్నింటి కూడా చెక్ పెట్టే దిశగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో టెక్నికల్ ఎవిడెన్స్లే కీలకంగా మారుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కానీ ఇతర ఆధారాలు కానీ ఏమీ లేవు. ఈ నేపథ్యంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లే కీలకం. ఈ నెల 25న బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన సొసైటీ ఆపరేటర్ నిఖిల్ సదాశివనగర్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో పడి చనిపోయారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడం, వారిలో 2 పోలీస్ శాఖ చెందినవారు కావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు దొరికిన ప్రాథమిక సమాచారం మేరకు అసలు వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగి ఉంటుందనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. నిఖిల్ శృతి మధ్య పెళ్లి ప్రస్తావనాంశం చర్చించుకునేందుకు వీళ్ళు ముగ్గురు కూడా చెరువు వద్దకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మధ్య నెలకొన్న సమస్యపై మాట్లాడుకుంటున్న క్రమంలో శృతి సడన్గా చెరువు వైపు పరిగెత్తి అందులో దూకుంటుంది. ఆమెను కాపాడేందుకు నిఖిల్ దూకగా వాళ్ళిద్దరిని కాపాడేందుకు ఎస్ఐ దూకినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ముగ్గురు ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారానికి సంబంధించి టెక్నికల్ డాటానే కీలకం కాబోతుంది. ఈ కేసు ఎంక్వైరీలో ఇది చాలా కీలకం. ఇక నీళ్లలో మునగడంతో ముగ్గురు చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్టంలో తేలింది. ముగ్గురికి సంబంధించి 5 సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ఎస్ఐవి 2, నిఖిల్వి 2, మహిళా కానిస్టేబుల్వి 1 ఉంది. ఈ 5ంటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా ఫోన్ కాల్స్, రికార్డింగ్స్, వాట్సాప్ డేటా సేకరించబోతున్నారు. వాట్సాప్ చాటింగ్ కూడా రిట్రైవ్ చేయబోతున్నారు. మరోవైపు చనిపోయిన వ్యక్తుల బాడీలోని లంగ్స్లో ఉన్న నీళ్లను కూడా ల్యాబ్కు పంపించబోతున్నారు. ఈ నీళ్లను చెరువులోని నీళ్లతో సరిపోల్చబోతున్నారు. ఇక ఈ ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే చాలా ప్రెస్టీజియస్గా ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖ ఈ అంశంపై స్పందించలేదు. ఎస్పీ సింధు శర్మ కేసు ఎంక్వైరీ గురించి సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో సిఐ సంతోష్ను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా కేసు ఎంక్వైరీపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దీన్ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు ఎస్పీ సింధు శర్మ దగ్గరుండి మరి అక్కడ శవాలను వెలికి తీయించారు. ఆ రోజు 2 డెడ్ బాడీలు వచ్చాయి. తర్వాత తెల్లవారుజామున ఎస్ఐ సాయి కుమార్ డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు మళ్ళీ అదే కేసును ఎస్పీ సింధు శర్మ చాలా ప్రెస్టీజియస్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటూ కింది స్థాయి అధికారులను ఆదేశించిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ ట్రయాంగిల్ డెత్ స్టోరీకి సంబంధించి పూర్తి అంశాలు పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురి మధ్య మాట పెరిగిందా లేదా, ఏం జరిగింది అనే కోణంలోనే ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. శృతి సాయి కుమార్ మధ్య వివాహేతర సంబంధం, అప్పటికే శృతి నిఖిల్ మధ్య ప్రేమ వ్యవహారం, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కనబడుతుంది ఇక్కడ. సో మొత్తం మీద ప్రేమ వ్యవహారం అలాగే వివాహేతర సంబంధం, ఈ 3 కలిపి ఇక్కడ ఒక పెద్ద చర్చ. ఈ చర్చకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వేదికగా మారి అక్కడ ఈ బలవన్మరణాలు, ఒకరి తర్వాత ఒకరు చెరువులో దూకి చనిపోయారా లేదా ఒకరిని కాపాడబోయి ఒకరు ఇలా ముగ్గురు చనిపోయారా.
సో మొత్తం మీద ట్రయాంగిల్ డెత్ మిస్టరీ కామారెడ్డిలో సంచలనంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, ఫోన్లు రికవరీ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఇంకా క్లారిటీకి రావడం లేదు. సో టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా, అలాగే వాట్సాప్ చాటింగ్ రిట్రైవ్ చేస్తే కనుక మొత్తం వివరాలు బయటపడతాయి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు కాబట్టి.